హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. లాస్ట్ క్లాస్లో ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ డిస్కస్ చేసాం. మొత్తం 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగాయి లండన్లో. ఈ డిస్కషన్స్ మొత్తం సారాంశాన్ని, ఈ సమ్మరీని ఒక వైట్ పేపర్లో డ్రాఫ్ట్ చేస్తారు. సో వైట్ పేపర్ ఇది 1933లో, 3వ రౌండ్ టేబుల్ 1932 ఎండింగ్లో అయిపోతుంది. 1933లో ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ యొక్క డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ వైట్ పేపర్లో రూపొందిస్తారు. ఈ వైట్ పేపర్ని పార్లమెంట్లో డిస్కషన్స్ పెడతారు. పార్లమెంటు స్టాండింగ్ కమిటీ అంటాం. సో పార్లమెంటు స్టాండింగ్ కమిటీ అనేది నియమిస్తారు. సో పార్లమెంటు స్టాండింగ్ కమిటీ, ఈ పార్లమెంటు స్టాండింగ్ కమిటీకి చైర్మన్ వచ్చేసి అప్పటి బ్రిటిష్ ఎంపీ లిన్ లిత్గో అని చెప్పేసి. సో లిన్ లిత్గో దీనికి చైర్మన్. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ యొక్క సారాంశాన్ని వైట్ పేపర్ని పార్లమెంట్లో డిస్కషన్స్ పెట్టినప్పుడు మరింత విపులంగా డిస్కషన్స్ కోసము పార్లమెంటు స్టాండింగ్ కమిటీ నియమిస్తారు. పార్లమెంటు స్టాండింగ్ కమిటీ చైర్మన్ వచ్చేసి లిన్ లిత్గో. 1935 యాక్ట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్కి దీనికి ఆధారము, రిఫరెన్స్ ఎవరు అంటే ఇవన్నీ వస్తాయి. ఒకటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏంటిది? సైమన్ రిపోర్టు డిస్కషన్ జరిగింది, నెహ్రూ రిపోర్టు జరిగింది, జిన్నా 14 డిమాండ్స్ జరిగాయి. 1, 2, 3 వైట్ పేపర్ 4, లిన్ లిత్గో రిపోర్ట్ 5. ఈ 5 ఆధారంగా 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది వచ్చింది. డైరెక్ట్ అంటే మనకి ఈ స్కూల్ బుక్లలో సైమన్ కమిషన్ రిపోర్ట్ అండ్ వైట్ పేపర్ ఉంటుంది. ఎన్సీఆర్టీ స్పెక్ట్రమ్ సిరీస్కి వెళ్తే ఈ లిన్ లిత్గో, ఈ వైట్ పేపరు, సైమన్ కమిషన్ రిపోర్టు, నెహ్రూ రిపోర్టు, జిన్నా డిమాండ్స్ ఆధారంగా 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది వచ్చింది. బ్రిటిష్ రూపొందించిన అన్ని చట్టాలకెల్లా అతిపెద్దది 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. అదొక ఫ్యాక్ట్ బిట్టు. 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ రూపొందించినప్పుడు వైస్రాయి ఎవరు అంటే ఈ ఇర్విన్ కాదు, వెల్లింగ్టన్. ఇది ఇంపార్టెంట్ బిట్టు. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో లార్డ్ ఇర్విన్ మనకు వైస్రాయి. ఇందులో ఐఎన్సి అనేది హాజరు కాలేదు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని బైకట్ చేసింది. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఐఎన్సి రావాలి అని చెప్పేసి గాంధీ ఇర్విన్ ఒప్పందం డిస్కషన్ చేశాం. సో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఐఎన్సి అనేది హాజరైంది. బట్ ఇక్కడ మనకి మారుస్తారు వైస్రాయిని, అప్పుడు వెల్లింగ్టన్ వస్తాడు. ప్రశ్న ఏమని వస్తుందంటే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అప్పుడు వైస్రాయి ఎవరంటే ఇర్విన్ కాదు, వెల్లింగ్టన్. ఎందుకు మారుస్తారంటే ఇర్విన్ అనే వ్యక్తి మెతక వైఖరి చూపెడతాడు ఇండియా పట్ల. సో కాబట్టి ఆ ఇర్విన్ని మారుస్తారు, వెల్లింగ్టన్ని తీసుకొస్తారు. సో 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ సమయంలో వైస్రాయి ఎవరు అంటే వెల్లింగ్టన్, ఇర్విన్ కాదు. అది ఇంపార్టెంట్ పెట్టు. సో 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ పెద్దది ఎందుకంటామంటే 321 సెక్షన్స్, అప్పుడు ఆర్టికల్స్ అనకుండా సెక్షన్స్ అన్నాము. 10 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇంత పెద్దది కాబట్టి దీంట్లో ఉన్న చాలా చట్టాలు, ఇన్ఫ్యాక్ట్ 247 అంశాలు యథాతథంగా ఇండియాకి అప్లై చేశారు కొత్త రాజ్యాంగంలో. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది రూపొందించినప్పుడు 247, ఆల్మోస్ట్ 70% దాకా మన రాజ్యాంగంలో తీసుకొచ్చారు. ఎందుకు అంటే ఇందులో కొన్ని మంచి అంశాలు ఉన్నాయని చెప్పేసి తీసుకున్నామని చెప్పేసి అంబేద్కర్ చెప్తాడు. మంచి ఎక్కడ ఉన్నా గ్రహించాలి, అయినప్పటికీ కొన్నిటిని సవరణ చేస్తూ మన యొక్క భాషకి, మన యొక్క పరిస్థితికి అప్లై చేస్తూ దీన్ని రీమేక్ చేశారు ఇండియన్ కాన్స్టిట్యూషన్ని. 70% మాత్రం ఇదే ఫాలో అవుతున్నాం. కాబట్టి ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఈ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది మాతృక అని చెప్పేసి పిలుస్తాము. మాతృక. కొంతమంది దీనికి జిరాక్స్ కాపీ అంటారు, కార్బన్ కాపీ అని చెప్పేసి అన్న వ్యక్తి అస్రత్ మెహానీ. సో మౌలానా అస్రత్ మెహానీ అనే వ్యక్తి, ఈ మౌలానా అస్రత్ మెహానీ ఈ జిరాక్స్ కాపీ అని చెప్పేసి విమర్శ చేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ ఇండియా మొత్తంలోనే ఇండియాకి పూర్ణ స్వరాజ్ కావాలి అని ఫస్ట్ చెప్పింది ఈ అస్రత్ మెహానీ.
ఇంక్విలాబ్ జిందాబాద్ అనే పదం ఫస్ట్ వాడింది హస్రత్ మెహానీ, ఒక ముస్లిం వ్యక్తి అని చెప్పేసి మనం ఇంతకుముందు డిస్కషన్ చేసాం. సో ఇది బేసిక్ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ గురించి వైస్రాయ్ ఎవరు అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. నెక్స్ట్ అందులో ఏ అంశాలు ఉన్నాయని చెప్పేసి మనం 1919 చట్టము మనకు తెలుసు కాబట్టి దాంతో కంపేర్ చేస్తూ అధ్యయనం చేస్తే ఈజీగా వస్తుంది. సో ఫస్ట్ 1935 యాక్ట్ అనేది ఆల్ ఇండియా ఫెడరేషన్ని ఏర్పరిచింది. సో ఆల్ ఇండియా ఫెడరేషన్ అనగానే మనకు గుర్తుకు రావాలి, రాష్ట్రాలు ఉంటాయి, కేంద్రం ఉంటుంది. సో ఫెడరేషన్. అఖిల భారత సమాఖ్య అనేది ఫస్ట్ టైం ఇండియాలో ఏర్పాటు చేసింది. ఈ సమాఖ్యలో ప్రోవిన్సెస్ ఉంటాయి, అంటే స్టేట్స్ ఉంటాయి, ప్లస్ ప్రిన్స్లీ స్టేట్స్ కూడా ఉంటాయి, అంటే ఏంటి సంస్థానాలు కూడా ఉంటాయి. సో ప్రోవిన్స్ స్టేట్స్, ప్రిన్స్లీ స్టేట్స్ అంటే సంస్థానాలు. బ్రిటిష్ అనేది ఇండియాని మొత్తం ఆక్రమణ చేయలేదు. 1857 తిరుగుబాటు అనంతరము ఆక్రమణ ఆపేసింది. విక్టోరియా మహారాణి చెప్తుంది ఇకపైన మీ భారత యొక్క భూభాగాలను ఆక్రమించబోమని చెప్పేసి. దాని ప్రకారం కేవలం 50% మాత్రమే ఆక్రమణ జరిగింది. అవి ప్రోవిన్సెస్ అని చెప్పేసి, ప్రావిన్స్ అని చెప్పేసి పిలుస్తాము. ఇది బ్రిటిష్ ఇండియా. ఇదేమో సంస్థానాలు. మన హైదరాబాద్ సంస్థానం ఎప్పుడు కూడా బ్రిటిష్ వాడి బానిసత్వం కింద ఉండలేదు. అది ప్రిన్స్లీ స్టేట్స్ అని చెప్పేసి, రైట్. బట్ ఇది నాట్ మండేటరీ, ఇట్ ఈజ్ ఆప్షనల్. అంటే ఆప్షనల్ అంటే కేవలం ఐచ్ఛికము, అంటే ఈ స్టేట్స్ యొక్క ఇష్టం అని చెప్పేసి ఆ రాజ్యాంగ చట్టంలో ఉంటుంది. కాబట్టి ఏ ఒక్క ప్రిన్స్లీ స్టేట్స్ అనేది చేరలేదు. కాబట్టి ఈ సమైక్య ఏర్పాటు జరగలేదనే చెప్పాలి. సమైక్య ఏర్పాటుని చట్టం చెప్పింది, కానీ ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేరలేదు. ఎందుకు అంటే అది ఆప్షనల్ కాబట్టి చేరలేదు. సమైక్య ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ డివిజన్ ఆఫ్ పవర్స్. సో డివిజన్ ఆఫ్ పవర్స్, అధికారాల విభజన. అంటే ఫెడరల్ లిస్టు, సెంట్రల్ లిస్టు, ప్రోవిన్స్ లిస్టు, స్టేట్ లిస్ట్ అంటారు దీన్ని. నెక్స్ట్ కాన్కరెంట్ లిస్టు. మొత్తం లెజిస్లేచర్ అంశాలు ఏవైతే ఉన్నాయో చట్టం చేసే అంశాలని 3 భాగాలుగా డివైడ్ చేస్తారు. 1919లో మనకి 2 ఉంటాయి, సెంట్రల్ లిస్టు అండ్ ప్రోవిన్స్ లిస్టు. ఇక్కడ ఇంకొకటి వచ్చింది కాన్కరెంట్ లిస్టు. సో ఇక్కడ 59, ఇవి 54, ఇవి 36 చెప్పేసి పిలుస్తాం. కేవలము సెంట్రల్ మాత్రమే చట్టం చేయాలి, ఫెడరల్ గవర్నమెంట్ చట్టం చేయాలి. ఇక్కడ కేవలము ప్రోవిన్స్ మాత్రమే చట్టం చేయాలి. కాన్కరెంట్ అంటే ఉమ్మడి జాబితా 2 చేయవచ్చు. బట్ రెండింటికి మధ్య క్లాష్ వస్తే ఈ ప్రోవిన్స్ కాకుండా ఫెడరల్ యొక్క ఆధిపత్యం చెల్లుతుంది. ఈ 3 లేని అంశాలు, ఇంకేమైనా కొత్త అంశం పుట్టుకొస్తే అది ఎందులో వస్తుందని చెప్పేది వైస్రాయి. సో వైస్రాయి లేదా గవర్నర్ జనరల్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే దీన్ని ఏమంటారు, రెడ్యూసరీ అంశాలు. అంటే అవశిష్ట అంశాలు ఏవైతే ఉన్నాయో, సో అవశిష్ట అంశాలు అంటే ఇంకా పేర్కొనబడని అంశాలు ఏమైనా మిగిలిపోయి ఉంటే గిట్ట ఆ అంశం ఎందులో వస్తుందని చెప్పేసి చెప్పేది వైస్రాయి, రైట్. అంటే 1919 చట్టంలో ఏముంది, ఇది ఉన్నది. కాకుంటే ఈ కాన్కరెంట్ అని చెప్పేసి కొత్త పదం వచ్చింది. ఉమ్మడి జాబితా 2 ప్రభుత్వాలు చట్టం అనేది చేయవచ్చు అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఈ కేంద్రంలో డయార్కీ ప్రవేశపెట్టబడింది. డయార్కీ అంటే డ్యూయల్ గవర్నమెంటు, ద్వంద్వ ప్రభుత్వము. సో డ్యూయల్ గౌట్ అనేది వచ్చింది. ఇంతకుముందు మనకి ఇది 1919లో ఎక్కడ ఉన్నది, సో స్టేట్లో ఉన్నది, ప్రోవిన్స్లో ఉన్నది. అక్కడ రద్దు చేస్తాడు, ఇక్కడ కేంద్రంలో పెట్టేస్తారు. డయార్కీ అంటే 2 ఉంటారు, డ్యూయల్ ఎగ్జిక్యూటివ్. సో 2 ఎగ్జిక్యూటివ్ ఉంటారు. ఒకరు వైస్రాయి ఆధ్వర్యంలో ఉన్న ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, 6 సభ్యులు, అందులో 3 ఇండియన్స్ మనం డిస్కషన్ చేసాం. సో 1909లో 1 ఉంటారు ఈ 6లో. 1919లో 3 వస్తారని చెప్పేసి చెప్పినా మనం ఆల్రెడీ. 1935లో 3 ఉన్నారు, ఎటువంటి మార్పు అనేది లేదు. ఫైన్, ఓకే. ప్లస్ ఇండియన్ మినిస్టర్స్ అంటే ఇక్కడ మనకి 2 రకాల ఎగ్జిక్యూటివ్ ఉన్నారు కాబట్టి అది డ్యూయల్ గవర్నమెంట్.
సో ఇది కూడా ఫామ్ కాలేదు, ఫెయిల్ అయిపోయింది. ఇది కాలేదు, ఇది కాలేదు, ఇది ఓకే. నెక్స్ట్ ఈ 1919 యాక్ట్లో ఈ స్టేట్లో ఈ డయార్కీ ఉన్నదిగా దాన్ని, సో స్టేట్లో డయార్కీని రద్దు చేసి అటానమీ ప్రావిన్స్ తీసుకొస్తారు. సో అటానమీ ప్రావిన్స్ లేదా ప్రోవిన్స్ అని చెప్పేసి, అంటే రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి, అటానమీ ఇస్తారు, స్వయం ప్రతిపత్తి ఇస్తారు. కాబట్టి ప్రోవిన్స్ లిస్టు వచ్చింది. అంటే ఈ ప్రోవిన్స్ లిస్టులో ఉన్న అంశాల మీద ఈ ప్రోవిన్స్ చట్టం చేసుకోవచ్చు, అటానమీ ఉన్నది. ప్లస్ ఈ ప్రోవిన్స్లలో బైక్యామరలిజం వచ్చింది. సో బైక్యామరలిజం అంటే ఉభయ సభలు వచ్చాయి. మనకి ఆల్రెడీ సెంట్రల్లో ఉభయ సభలు ఉన్నాయి. ఒకటేమో ఫెడరల్ అసెంబ్లీ, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి దిగువ సభ ఎగువ సభ ఉన్నది. స్టేట్లో కూడా వచ్చింది అటానమీ ప్రావిన్స్తో పాటు బైక్యామరలిజం అంటే ద్విసభల ఏర్పాటు అనేది. ఇది నాట్ మండేటరీ, మళ్ళీ ఇక్కడ ఇట్ ఈస్ ఓన్లీ ఆప్షనల్. సో ఓన్లీ ఆప్షన్. ప్రజెంట్ కూడా రాష్ట్రాల్లో ఉభయ సభలు అనేది ఖచ్చితం కాదు, కేవలం ఒక ఐచ్ఛికం మాత్రమే. మనకి ఇప్పుడు కూడా కేవలం 6 స్టేట్స్లో ఉన్నాయి కదా, ఇప్పుడు కూడా సేమ్ ఇక్కడ ఓన్లీ 6, మొత్తం అప్పుడున్న 11 ప్రావిన్సులలో 6 ప్రావిన్స్ మాత్రమే ఈ 2 సభలు ఏర్పరచుకుంటాయి, లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ కౌన్సిల్. అవి ఏంటి అంటే బిత్రి ఉమా అంటాం. ఈ ఉమా కొంచెం బిత్రిది, అంటే 3 బీలు వచ్చినాయి కాబట్టి ఒకటి బీహార్, బెంగాల్, బాంబే. ఇంకా మనకు బి మీద అప్పుడు ఎటువంటి రాష్ట్రాలు లేవు, బీహార్, బెంగాల్, బాంబే. యు అంటే యూపీ కాదు, ఇక్కడ యునైటెడ్ ప్రావిన్స్. ఎం అంటే మద్రాస్, అప్పటికి మహారాష్ట్ర స్టేట్ లేదు, బాంబే కాబట్టి మద్రాస్. అండ్ ఏ అంటే అస్సాం. మొత్తం 6 స్టేట్స్లలో ఉభయ సభలు ఏర్పడ్డాయి, లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ కౌన్సిల్ అని చెప్పేసి పిలుస్తాం. ప్రజెంట్ కూడా ఇన్ఫ్యాక్ట్ 6 ఉన్నాయి, తుంబాకు అని చెప్పేసి పిలుస్తాం, తుంబాకు. సో తెలంగాణ, యూపీ, మహారాష్ట్ర, బీహార్, ఏపీ, కర్ణాటక తంబాకు లేదా తుంబాకు అని చెప్పేసి పిలుస్తాం. ఈ 6 స్టేట్స్లో మాత్రమే ఉభయ సభలు, డ్యూయల్ హౌసెస్ అనేటివి ఉన్నాయి. మిగతా దాంట్లో లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఆప్షనల్. సెంట్రల్లో మాత్రం, యూనియన్ లెవెల్లో మాత్రం 2 సభలు మండేటరీ ఉండాల్సిందే, లోక్సభ అండ్ రాజ్యసభ. అది రాజ్యాంగ మౌలిక లక్షణం కాబట్టి అక్కడ దాన్ని రద్దు చేయలేం కాబట్టి 2 సభలు కంపల్సరీ. స్టేట్లో మాత్రం ఆప్షనల్ అని చెప్పేసి పిలుస్తాము. ఈ తమిళనాడులో కూడా ఏర్పాటు చేయమని ఇటీవల తీర్మానం చేసింది. సో ఏపీ కూడా తీర్మానం చేసింది, మళ్ళీ అది అంటే ఏపీలో ఒకటే సభ ఉండాలని చెప్పేసి తీర్మానం చేసింది వైఎస్ఆర్ గవర్నమెంట్, కాకుంటే మళ్ళీ దాన్ని రద్దు చేసుకున్నది. ఇప్పుడు ఏపీలో 2 ఉన్నాయి. సో ఇది మనకి ఈ 4 అంశాలు ఏంటి అంటే ఆల్ ఇండియా ఫెడరల్ ఒకటి, కేంద్రంలో డయార్కీ రద్దు, డయార్కీ ఉన్నది, రాష్ట్రంలో రద్దు, దాని ప్లేస్లో ప్రొవిన్షియల్ అటానమీ అనేది వచ్చింది. నెక్స్ట్ ఫ్రాంచైజీ అంటే ఓటు హక్కు అనేది ఎక్స్టెండ్ చేయబడ్డది. 1919తో పోలిస్తే ఎక్స్టెండ్ అయింది. ఇంకా కొంతమందికి ఈ ఓటు హక్కు అనేది పెరిగింది. మొత్తం మీద 14% మందికి అప్పుడున్న జనాభాలో వచ్చింది. సుమారుగా 3 కోట్లు లేదా 30 మిలియన్లు అని చెప్పేసి పిలుస్తాం. 14, కొంత బుక్లో 10 ఉంటుంది. సో 10 కాదు, 14% మందికి ఓటు హక్కు అనేది వచ్చింది. 30 మిలియన్స్ లేదా 3 కోట్లు అని చెప్పేసి మనకి ఎన్సీఆర్టీ 8th క్లాస్లో ఉంటుంది, దాన్ని మనం చదువుకోవాలి. 14% కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ కమ్యూనల్ రిప్రజెంటేషన్ అంటే మత ప్రాతిపదికన, మైనారిటీ ప్రాతిపదికన ప్రత్యేక నియోజకవర్గాలు సెపరేట్గా ఇవ్వాలి. 1909లో ముస్లింలకు ఇచ్చారు. 1919లో ముస్లిమ్స్ ప్లస్ ఇండియన్ క్రిస్టియన్స్. సో ఇండియన్ క్రిస్టియన్స్. నెక్స్ట్ తర్వాత ఆంగ్లో ఇండియన్స్. ఆంగ్లో ఇండియన్స్. నెక్స్ట్ యూరోపియన్స్. సో వీళ్ళకి ఎక్స్టెండ్ చేశారు. ప్రజెంట్ ఇంకా ఎక్స్టెండ్. సో ఎక్స్టెండ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఎవరికి అంటే డిప్రెస్డ్ క్లాసెస్,
ఉమెన్ అండ్ వర్కింగ్ పీపుల్, ఐ మీన్ లేబర్ పీపుల్, ఇలా ఇద్దరికి ముగ్గురికి కూడా ఈ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది కమ్యూనల్ రిప్రజెంటేషన్ని సెపరేట్ ఎలక్టరేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేయబడ్డాయి. బట్ మనకి ఈ కమ్యూనల్ అవార్డు ద్వారా ఇది తర్వాత సవరణ చేయబడింది, బట్ ఉన్నది కాబట్టి మనం చదువుకోవాలి. సో కమ్యూనల్ ఎక్స్టెండ్ అయింది, ఫ్రాంచైజీ కూడా ఎక్స్టెండ్ అయింది 14% మందికి. ఇప్పటికీ స్టిల్ నాట్ అడల్ట్ ఫ్రాంచైజీ, వయసు ప్రాతిపదికన కాదు, స్టిల్ ఎకనామీ అండ్ ఎడ్యుకేషన్ ప్రాపర్టీ ఆధారంగానే ఓటు హక్కు అనేది వచ్చింది. కాకుంటే ఏది ఆ ఎడ్యుకేషన్ అండ్ ఎకనామీ అనేది కొంచెం తగ్గించింది కాబట్టి ఎక్కువ మంది దీనిలోకి వచ్చిండ్రు. రైట్. నెక్స్ట్ తర్వాత ఇది 1919లో మనకి ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడింది. ఇక్కడ కూడా సేమ్ కాకుంటే ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటున్నాం. దాంతోపాటు ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏర్పాటు జరిగింది. అంటే ఇవి రెండు ఎక్స్టెండ్ అయినాయి, స్టేట్లో అండ్ జాయింట్ అనేది పెరిగింది, సెంట్రల్ అనేది ఉన్నది. మనకి 1926లో ఫస్ట్ ఫామ్ అవుతుంది 1919 యాక్ట్ ప్రకారము. తర్వాత సవరణ చేసి ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది అంటే ఉద్యోగస్తుల కోసము అది ఏర్పాటు జరిగింది. నెక్స్ట్ తర్వాత ఫెడరల్ కోర్టు కూడా. సో ఫెడరల్ కోర్టు ఎందుకంటే ఫెడరల్ సమైక్య ఏర్పాటు జరిగింది కాబట్టి, యాక్చువల్లీ అమల్లో లేదు, చట్టంలో ఉంది కాబట్టి ఆ ఫెడరల్ ఏర్పాటు జరిగినప్పుడు ఆ కేంద్రము రాష్ట్రం మధ్య డిస్ప్యూట్ వచ్చినప్పుడు దాని పరిష్కారం కోసము ఫెడరల్ కోర్టు అనేది ఫామ్ అయింది. 1937లో ఇది అమల్లోకి వస్తుంది. ఈ చట్టం మొత్తం కూడా ఏప్రిల్ 1937లో అమల్లోకి వస్తుంది చట్టం మొత్తం కూడా. ఓకే, ఫెడరల్ కోర్టు అనేది వచ్చింది. ఈ ఫెడరల్ కోర్టు సుప్రీంకోర్టు కాదు, మళ్ళీ ఈ 1773 చట్టం ప్రకారము 1774లో సుప్రీంకోర్టు ఏర్పడని చెప్పేసి ప్రశ్న ఉంటుంది. సుప్రీంకోర్టు అది కోర్టు పేరు, ఇట్ ఇస్ నాట్ సుప్రీం. ఎందుకంటే సుప్రీంకోర్టు పైన ఇంగ్లాండ్లో ఉన్న, లండన్లో ఉన్న ప్రివీ కౌన్సిల్ అనేది అప్పీల్ చేసుకోవచ్చు. ఇండియాలో సుప్రీంకోర్టు ఏర్పాటు అంటే ఇది కాదు, సుప్రీంకోర్టు పేరు మాత్రమే అది. ఇట్ ఈస్ నాట్ సుప్రీం, పేరులోనే ఉన్నది కానీ సుప్రీం కాదు అది. ఈ తీర్పులని లండన్లో ఉన్న ప్రివీ కౌన్సిల్కి మనం అప్పీల్ చేసుకోవచ్చు కాబట్టి ఇది సుప్రీం కాదు. మరి ఇది సుప్రీం అంటే ఇది కూడా కాదు. ఫెడరల్ కోర్టు యొక్క జడ్జిమెంట్ ఏదైతే ఉందో మనకి నచ్చకుంటే లండన్లో ఉన్న ప్రివీ కౌన్సిల్కి మనం అప్పీల్ చేసుకోవచ్చు కాబట్టి ఇది కూడా సుప్రీం కోర్టు అనేది కాదు. రైట్. సబార్డినేట్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు. ఇది సుప్రీం మనకి ఇప్పుడు. దీనిపైన ఇంకో కోర్టు లేదు. ఇక ఇది ఏది ఇస్తే అదే, ఎస్ అంటే ఎస్, నో అంటే నో అని చెప్పేసి. బట్ ఇక్కడ అట్లా కాదు. ఫెడరల్ కోర్టు ఏమైనా తీర్పు ఇస్తే నచ్చకుంటే లండన్లో ఉన్న ప్రివీ కౌన్సిల్కి నువ్వు అప్పీల్ చేసుకోవచ్చు కాబట్టి ఇది సుప్రీం కాదు అంటున్నా. 1774లో ఏర్పడ్డ కోర్టు అనేది పేరు సుప్రీంకోర్టు కానీ అది సుప్రీంకోర్టు కాదు అది. రైట్. జర్మన్ సిల్వర్లో సిల్వర్ అయితే ఎట్లా ఉండదో ఇది కూడా అంతే, అదొక అల్యూమినియం అది. ఫైన్, ఓకే. నెక్స్ట్ ఫెడరల్ కోర్ట్ అనేది అయిపోయింది, యూపీఎస్సీ అని అయిపోయింది. ఆర్బీఐ కూడా ఏర్పాటు జరిగింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఏర్పాటు జరిగింది. నెక్స్ట్ 6 ఇది ఇంపార్టెంట్, రీఆర్గనైజేషన్ అంటే మన భూభాగాన్ని మళ్ళా మార్చిండ్లు. సో రీఆర్గనైజేషన్, పునర్వ్యవస్థీకరణ చేసిండ్లు. అందులో భాగంగా ఈ బాంబే నుంచి సింధు ఏర్పడ్డది. వెరీ ఇంపార్టెంట్, సింధు అనేది బాంబే నుంచి ఏర్పడ్డది. నెక్స్ట్ బీహార్ అండ్ ఒరిస్సాని స్ప్లిట్ చేసిండ్లు, చీలిక తెచ్చి ఆ బీహార్ని ఒరిస్సాని డివైడ్ చేసిండ్లు కాబట్టి 2 కొత్త ప్రావిన్సులు ఏర్పడ్డాయి, సింధు అండ్ ఒరిస్సా అని చెప్పేసి. ఇంపార్టెంట్. నెక్స్ట్ తర్వాత కొత్త దేశమే ఏర్పడింది మనకి. 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఉంటుంది, 1935 గవర్నమెంట్ ఆఫ్ బర్మా యాక్ట్ ఉంటుంది. సో బర్మా ఒక దేశం అనేది ఏర్పాటు జరిగింది. సో బర్మా అంటే నేటి మయన్మార్, అది కూడా మనదే. 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది ఇండియా నుంచి బర్మాని వేరు చేసింది, మయన్మార్ని వేరు చేసింది. సో 1947 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది ఇండియా నుంచి పాకిస్తాన్ని అండ్ ఈస్ట్ పాకిస్తాన్ని వేరు చేస్తుంది. రైట్.
ఇది 1935. ఇంకా మనకి ఈ అటార్నీ జనరల్ కూడా లేదా అడ్వకేట్ జనరల్ కూడా మనకి ఇక్కడనే వస్తుంది. సో అడ్వకేట్ జనరల్ అనేది ఏర్పాటు జరిగింది ఈ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారము. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇది ఎగ్జిక్యూటివ్ హెడ్. సో ఎగ్జిక్యూటివ్ హెడ్ కార్యనిర్వహణ శాఖ యొక్క అధిపతి సెంట్రల్లో గవర్నర్ జనరల్ కమ్ వైస్రాయ్, స్టేట్లో ప్రావిన్సులలో గవర్నర్. అంటే గవర్నర్ వ్యవస్థ అనేది ఏర్పాటు జరిగింది 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం. గవర్నర్ ఏర్పాటు జరిగింది. స్టేట్ హెడ్ ఎగ్జిక్యూటివ్ ఎవరు అంటే గవర్నర్ స్టిల్ ఇప్పుడు కూడా, రైట్. ఈ గవర్నర్కి ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఇవ్వడానికి, పరిపాలనలో సహకారం చేయడానికి మంత్రిమండలి ఉంటుంది. సో ఈ మంత్రిమండలి ప్రకారమే గవర్నర్ వ్యవహారం చేయాలి. బట్ గవర్నర్కి డిస్క్రిషనరీ పవర్ ఉన్నది, విచక్షణ అధికారం ఉన్నది. సో డిస్క్రిషనరీ పవర్ అంటారు దీన్ని. మంత్రిమండలి సలహాలని గవర్నరు స్వీకరించవచ్చు, లేకుంటే ఆయన ఇష్ట ప్రకారం కూడా చేయవచ్చు. ఇదే విచక్షణ అధికారము. అంటే ఇప్పటికీ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ ఏర్పాటు జరిగింది కానీ పూర్తిగా జరగలేదు. రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ అంటే ఎగ్జిక్యూటివ్ అనేది రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. దీని ప్రకారము మంత్రిమండలి అండ్ గవర్నర్ ఇద్దరు కూడా శాసనసభకి బాధ్యత వహించాల్సి ఉంటుంది. శాసనసభ విశ్వాసం పొందాలి, మెజారిటీ ఉంటేనే విశ్వాసం ఉంటాయని చెప్పేసి మనకు రాజ్యాంగంలో వస్తుంది. సో రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ వచ్చిందా అంటే వచ్చిందని చట్టంలో ఉన్నది, బట్ రాలేదు. ఎందుకంటే ఈ గవర్నర్ మంత్రిమండలి నిర్ణయాలను బర్తరఫ్ చేయవచ్చు లేదా పాటించకపోవచ్చు. ఈయనకు డిస్క్రిషనరీ పవర్ ఉన్నది, విచక్షణ అధికారం ఉన్నది, రైట్. రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ ఏర్పాటు జరిగిందని చదువుకోవాలి, గవర్నర్కి విచక్షణ అధికారం ఉందని చదువుకోవాలి. మంత్రిమండలి డిసిషన్స్ ఏవైతే ఉంటాయో గవర్నర్కి పంపితే గవర్నర్ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు, నాట్ బైండింగ్ ఆన్ గవర్నర్ అని చెప్పేసి. సో ఇది 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. దీంట్లో ప్రశ్నలు మనకు ఎక్కువ ఏమొస్తున్నాయంటే, ఒకటి ఈ సెంట్రల్లో డయార్కీ ఏర్పాటు రద్దు అయింది, ప్రావిన్స్లో డయార్కీ ఏర్పాటు, ప్రావిన్షియల్ అటానమీ అని చెప్పేసి ప్రావిన్షియల్లో ద్విసభల ఏర్పాటు. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ ఏర్పాటు జరిగింది, గవర్నర్ వ్యవస్థ కొత్తగా పుట్టుకొచ్చిందని చెప్పేసి అదొక ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఆల్ ఇండియా ఫెడరేషన్ అనేది ఏర్పాటు జరిగిందని చెప్పేసి ఇవి మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్గా వచ్చినాయి. ఈ 1935 యాక్ట్ మీద మన ఇండియన్స్ రెస్పాన్స్ ఎట్లా ఉంటుందంటే, ఈ నెహ్రూ ఏమంటాడంటే ఇంజన్ లేకుండా బ్రేకులు కలిగిన యంత్రం అని చెప్పేసి, ఇంజన్ లేదు బ్రేకులు ఉన్నాయని చెప్పేసి అది నెహ్రూ. జిన్నా ఏమంటాడు అంటే మొత్తానికి పిచ్చిది, సమూలంగా చెడ్డది, మొత్తానికి ఉపయోగం లేదని చెప్పేసి చెప్తాడు. చెడ్డది, పిచ్చిది, ఉపయోగం లేదని చెప్పేసి జిన్నా. అంటే ఐఎన్సి అనేది రిజెక్ట్ చేసింది అండ్ ముస్లిం లీగ్ కూడా రిజెక్ట్ చేసింది. నెక్స్ట్ తర్వాత ఎవరు, ఈ లిన్ లితుగో, అప్పటి పార్లమెంట్ కమిటీ చైర్మన్ లిన్ లితుగో ఏమంటాడంటే బ్రిటిష్ సామ్రాజ్యం అనేది ఇంకొక 100 ఏళ్ల పాటు ఇండియాను అంటిపెట్టుకొని ఉండే చట్టం అని చెప్పేసి దీన్ని పిలుస్తారు. ఎందుకు అంటే ఈ ప్రొవిన్షియల్ అటానమీ ఇస్తే కాంగ్రెస్ అనేది అధికారంలోకి వస్తుంది, అధికారం రుచి వస్తుంది. సో నేషనల్ లెవెల్లో ఉన్న కాంగ్రెస్ అనేది రాష్ట్రాలుగా డివైడ్ అయిపోతుంది, శాఖలుగా డివైడ్ అయిపోయి బలహీనం అవుతుంది అని చెప్పేసి ఈ లిన్ లితుగో యొక్క కాన్సెప్ట్ ఏంటి, ఇంకొక 100 ఏళ్ల పాటు బ్రిటిష్ సామ్రాజ్యానికి డోకా లేదు ఈ చట్టం అమల్లోకి వస్తే. ఎందుకు అంటే ప్రొవిన్షియల్ అటానమీ ఉన్నది, రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉంది కాబట్టి కాంగ్రెస్ పోటీ చేస్తుంది ఎన్నికల్లో, అధికారం యొక్క టేస్ట్ చూస్తుంది, ఇంకా అధికారానికి బలహీనంగా మారుతుంది అని చెప్పేసి, బానిసగా అవుతుందని చెప్పేసి ఈ లిన్ లితుగో యొక్క భావన. ఇన్ఫ్యాక్ట్ 1937 ప్రకారం ఎన్నికలు జరిగినాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చింది. ఒక 28 మంత్స్ అనేది పాలిస్తుంది. 28 మంత్స్ పాలిస్తుంది. మనం నెక్స్ట్ క్లాస్లో ఈ కాంగ్రెస్ 1937 ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేస్తుంది, ఎక్కడ ఓడిపోయింది, ఎందుకు ఓడిపోయింది, ఆ ప్రభుత్వ పాలన ఎలా ఉంది అని చెప్పేసి డిస్కషన్ చేసి క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.